ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా నా స్క్రీన్ మీకు అందరికీ. రియల్ నెంబర్స్. ఎస్ మ్యామ్. ఎస్, రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు రియల్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ ఏమేమి ఉంటాయి మనకు చెప్తారు ఎవరైనా సరే? ఇంట్రొడక్షన్. రియల్ నెంబర్. హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, కాంప్లెక్స్ నెంబర్స్. వెరీ గుడ్. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి న్యాచురల్ నెంబర్స్ అంటే? 1 2 3 మేడం. 1 2 3 నుంచి స్టార్ట్ అవుతాయి. రైట్. సో 1 2 3 సో అని ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. ఇంకోటి ఏం చెప్పినావమ్మా? హోల్ నెంబర్స్ మేడం. వెరీ గుడ్. హోల్ నెంబర్స్. 0 నుంచి 0 1 2 3 సో ఆన్. నెక్స్ట్ ఏంటి? సో న్యాచురల్ నెంబర్స్ని మనము ఎంతో, హోల్ నెంబర్స్ని మనము డబ్ల్యూతో. నెక్స్ట్ ఇంటీజర్స్ మేడం, జెడ్. ఎస్, ఇంటీజర్స్, జెడ్. ఇంటీజర్స్ అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇన్ఫినిటీ మేడం. 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. రైట్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ మేడం. రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే దేంతో చేస్తాం? దేంతో ఇండికేట్ చేస్తామా రేషనల్ నెంబర్స్ని? ఏమైనా ఐడియా ఉందా? ఎస్, చెప్పాలి. రేషనల్ నెంబర్స్ని క్యూ. వెరీ గుడ్. ఎలా ఉంటాయి ఇవి? P by Q. వెరీ గుడ్. సెట్ ఆఫ్ P by Q. Q, P comma Q belongs to Z. Q not equal to. రైట్. సో నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ మేడం. ఇర్రేషనల్ నెంబర్స్. ఏవైతే రేషనల్ కాదో అవి ఇర్రేషనల్ నెంబర్స్ అయితే, అంతేనా? నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. తర్వాత ఏమేమి నెంబర్స్ తెలుసు అనేది మనం తెలుసుకున్నాం ఫస్ట్. డస్ నాట్ P by Q ఫామ్. P by Q ఫామ్లో ఉండవు. ఓకే ఓకే సరే. ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే రేషనల్స్ కదా అవి ఇరేషనల్స్. రైట్, సింపుల్గా. తర్వాత ఇప్పుడు మనం చదువుకునేది ఇంకోటి ఉంది. ఇంకోటి ఏం నెంబర్స్ ఉన్నాయి? ఎవరైనా చెప్తారు? ఇంకా నెంబర్స్. వెరీ గుడ్. కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఒకటి ఉంది. A plus IB ఫామ్. ఎస్ ఎస్. సి కదా కాంప్లెక్స్ నెంబర్స్. ఏముంటాయి? ఏ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఫామ్లో ఉంటాయి. అవునా? సో ఏ కామా బి బిలాంగ్స్ టు వాట్? ఏ కామా బి బిలాంగ్స్ టు ఏముంటాయి? కాంప్లెక్స్ నెంబర్స్కి ఏ కామా బి బిలాంగ్స్ టు సి అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటాయి. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ మ్యామ్. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రియల్ నెంబర్స్. అదే మనం చెప్పుకునేది. ఆ రియల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ? రియల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా. న్యాచురల్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్స్ ఉంటాయి, ఇర్రేషనల్స్ ఉంటాయి. అన్నీ కలిపితే రియల్ నెంబర్స్ అయితే. అర్థమైందా? ఇప్పుడు రియల్ నెంబర్ సిస్టమ్. రియల్ నెంబర్ సిస్టమ్ అంటే అవన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనము ఎక్స్టెండ్ అంటే రియల్ నెంబర్స్ అంటే ఇప్పుడు రియల్ నెంబర్ సిస్టమ్ను మనము ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్, ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్. సో ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్ అంటే రియల్ నెంబర్స్ను మనం ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఎలాగా? అన్నీ ఉంటాయి కదా ఇందులో. అంటే ఇదేమో ప్లస్ ఇన్ఫినిటీ, ఇటువైపు ఏమో మైనస్ ఇన్ఫినిటీ. సో 0 1 2 ఇక్కడ -1 -2 సో ఆన్. ఇవి సో ఆన్. అంటే ఇక్కడ 0 1 2నేనా? వీటి మధ్య నెంబర్లు కూడా ఉంటాయా? చెప్పాలి. 0 1 2నేనా? వాటి మధ్య నెంబర్లు కూడా ఉంటాయా?
మధ్య నెంబర్ కూడా ఉంటాయి మేడం. బెస్ట్, వెరీ 0. గుడ్. సో ఇది 1.3, 1.2 అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టంలోకి వస్తాయి. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏమంటే, ఒకటి బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్. సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే ఏమి? సబ్సెట్స్ అంటే ఏంటి? కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని నెంబర్స్ తీసుకుంటాం, అందులో ఉండే నెంబర్స్, అవునా సబ్సెట్స్ అంటే. ఓకే, ఒక బౌండెడ్నెస్ మనం తెలుసుకోవాల్సింది, మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో నాకు ఇప్పుడు ఇది మీరు బాగా ఇది అర్థం చేసుకోవాలమ్మా, ఎందుకంటే సీక్వెన్సెస్లో దీని మీద థీరమ్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకున్నారంటే సీక్వెన్సెస్లో థీరమ్స్ మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఓకేనా? ఒక సబ్సెట్ ఏదైనా సరే ఆర్ బౌండెడ్ అంటే ఏమి? బౌండ్ అయింది అంటే ఏంటి? మామూలు మీనింగ్, జనరల్ మీనింగ్ చెప్పండి. బౌండ్ అయింది అంటే ఏంటి? ఇట్స్ బౌండెడ్ అంటే ఏమి? ఒక ఏరియా బౌండెడ్ బై కాంపౌండ్ వాల్ అంటే ఏమి? సో ఆయంత మాత్రమేనా మీనింగు? ఆ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అంటే అర్థం ఏమ్మా? ఇంకా ఆ కాంపౌండ్ ఆ గ్రౌండ్ జస్ట్ ఆ లోపల ఒక దేనికైనా ఒక దానికి చెందింది అని అర్థం. ఎవరికి ఎంట్రీ ఉండదని అర్థం, అంతేనా? దానికి ఒక ఎంట్రీ ఉంటుంది, గేట్ ఉంటుంది, అంతే. మొత్తం బౌండ్ అయి ఉంటుంది, అవునా? అవునా కాదా? ఒక గ్రౌండ్ను క్రికెట్ స్టేడియం తీసుకున్నాం అనుకోండి, బౌండ్ అయి ఉంటుందా లేదా? ఒక ఎండ్ ఉంటుంది, ఏదో ఒక ఎండ్ ఉంటుంది ఎంటర్ అవడానికి లేదా ఎగ్జిట్ అవడానికి. రెండు ఉండొచ్చు. ఒకే చోట ఎంట్రీ ఎగ్జిట్ ఉండొచ్చు, లేదా ఎంట్రీ సపరేట్గా ఎగ్జిట్ అంటే బౌండ్ అయి ఉంది అని అర్థం. అలాగే ఒక సబ్సెట్కి ఏదైనా సెట్ కానీ సబ్సెట్ కానీ బౌండ్ అయి ఉంటుంది. అంటే సపోజ్ ఇది సెట్ అనుకోండి, నెంబర్స్ అనుకోండి, ఇటువైపు అన్నీ పెరుగుతూ ఉంటాయి వాల్యూస్, ఇటు తగ్గుతూ ఉంటాయి, అవునా? ఇక్కడ ఏదైనా సరే ఒక పాయింట్ దగ్గర అనుకో, ఇది ఇలా పెరుగుతూ ఉండే వాటికి, ఇలా పైన ఉండే వాటిని అప్పర్ బౌండ్ అంటాం, ఇక్కడ లోకి ఉండే కానీ లోయర్ బౌండ్ అంటాం. సపోజ్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 అనుకోండి. సో ఇది సబ్సెట్, ఇది ఫైనైట్ సెట్ అంటే ఎప్పుడైతే మనము కౌంట్ చేయగలము, అంటే మనకు ఇంతవరకు ఉంటాయి నెంబర్స్ అని ఎప్పుడైతే మనకు ఒక ఐడియా వస్తుందో వాటిని ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి? మనం కౌంట్ చేయలేము, అంతేనా కాదా? దాన్ని సింపుల్గా విచ్ ఈజ్ నాట్ ఫైనైట్ అని చెప్పాలి. ఇన్ఫైనైట్ అంటే ఇంకా దానికి మళ్ళీ సపరేట్గా చెప్పాలి. మరి కౌంట్ అంటే కౌంటబుల్, అన్కౌంటబుల్ అని వస్తాయి సెట్లు, అవి వేరు ఉంటుంది మళ్ళీ. ఓకే, సో అంత డీప్గా వద్దులేండి. ఇప్పుడు మనకు ఇది సపోజ్ సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అనుకో, అప్పుడు లోయర్ బౌండ్ ఆఫ్ సెట్ ఏమవుతుంది? లోయర్ బౌండ్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? లోయర్ బౌండ్ 1. అలాగే అప్పర్ బౌండ్ క్లియర్గా తెలుస్తుంది. అప్పర్ బౌండ్ ఏమవుతుంది? 5. వెరీ. ఇప్పుడు బౌండెడ్నెస్ అంటే దానికి ఒక అప్పర్ బౌండ్, ఒక లోయర్ బౌండ్, రెండు ఉంటే దాన్ని బౌండెడ్ అంటాం. రెండు ఉంటే ఏమంటాం? అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ రెండు ఉంటే బౌండెడ్ అంటాం. అలా కాకుండా ఒక అప్పర్ బౌండ్ మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు బౌండెడ్ అబోవ్ అంటాం. లోయర్ బౌండ్ మాత్రమే ఉందనుకోండి, బౌండెడ్ బిలో అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n is equal to సెట్ ఆఫ్ ఏమిది 1 2 3 సో ఆన్, అవునా? ఈ సెట్కి అప్పర్ బౌండ్ ఉందా? నో మ్యామ్. లేదు. లోయర్ బౌండ్ ఉందా? కాబట్టి ఏమంటాము మనము? ఇన్ఫైనైట్ సెట్. లోయర్ బౌండ్ మాత్రమే ఉంటే ఏమంటాం మనము? బౌండెడ్ బిలో. అని అంటాం. ఇంకొకటి అప్పర్ బౌండ్ ఉంటే ఏమంటాము?
above, madam. Bounded above. బౌండెడ్ అబౌవ్. ఇవి మీ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎందుకంటే సీక్వెన్సెస్లో థీరమ్స్లో చాలా అవసరమైతే అప్పుడు బౌండెడ్ బిలో అంటే ఏంటి, బౌండెడ్ అబౌవ్ అంటే ఏంటి, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ కాన్సెప్ట్ను క్లారిటీగా మీరు విన్నారనుకోండి, నెక్స్ట్ నేను సీక్వెన్సెస్లో థీరమ్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. కేవలం అవి చెప్పడానికే ఫస్ట్ ఇది మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో కాబట్టి మనం న్యాచురల్ నెంబర్స్ను మనం ఏమనొచ్చు దీన్ని మనమ్మ, న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది, బౌండెడ్ అబోవ్ అవుతుందా, బౌండెడ్ బిలో అవుతుందా? Bounded below. బౌండెడ్ బిలో అవుతుంది. రైట్, బిలో. దిస్ ఈజ్ బౌండెడ్ బిలో. కొన్ని టెక్స్ట్ బుక్ ఇట్లా బీడీడీ అంటే బౌండెడ్ అని అర్థం. మళ్ళీ మీరు దాన్ని కన్ఫ్యూజ్గా అవుతుంది, ఏం రాస్తారబ్బా మేడం అని. ఓకేనా? నెక్స్ట్ ఆర్ మైనస్ అంటే ఏంటి చెప్పండి. ఆర్ మైనస్ అంటే ఏమేమి ఉంటాయి? ఆర్ మైనస్ అంటే ఏమేమి వాల్యూస్ ఉంటాయి రియల్ నెంబర్స్లో? Negative. దీన్నే మనం ఏమంటామంటే ఈ రియల్ నెంబర్ సిస్టంలోనే ఇక్కడ 0 నుంచి ఆర్ మైనస్ రాసుకుంటాం. లేదా ఆర్ మైనస్, ఇది ఆర్ ప్లస్ అంటే మళ్ళీ 0 నుంచి కూడా తీసుకుంటాం, ఆర్ ప్లస్ అంటే కూడా. ఓకేనా? సో ఇక్కడ ఆర్ మైనస్ అంటే మనకేమొస్తాయి, అన్ని మైనస్ వాల్యూస్ తీసుకుంటాం, అంతేనా? అంటే మీ సెట్ ఆఫ్ 0, -1, -2 సో ఆన్ అని రాసుకుంటాం. సో ఇది అంటే మామూలు యాక్చువల్గా అయితే 0 పెద్దదా, -1 పెద్దదా? -1 మేడం. మామూలుగా ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా వచ్చి -2, -1, 0. అవునా? అంటే ఆర్ మైనస్ అనేది బౌండెడ్ అబోవా, బౌండెడ్ బిలోనా? దానికి అప్పర్ బౌండ్ ఉందా, లోయర్ బౌండ్ ఉందా? అప్పర్ బౌండ్ ఉంది. వెరీ గుడ్, అప్పర్ బౌండ్ 0. మిగతా అన్ని చిన్నవి కదా, మరి ఇలా రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా రాస్తాను. సో అప్పర్ బౌండ్ ఈజ్ 0. కాబట్టి ఇది ఏమవుతుంది, బౌండెడ్ బిలో అవుతుందా, బౌండెడ్ అబోవ్ అవుతుందా? బౌండెడ్ అబోవ్. బౌండెడ్ అబోవ్. సో దేర్ ఫోర్ ఆర్ మైనస్ ఈజ్ ఇది బౌండెడ్ అబోవ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింటుంది. సో బౌండెడ్ అంటే ఏమేమి ఉండాలి, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఉంటే బౌండెడ్ అంటాము. అప్పర్ బౌండ్ మాత్రమే ఉంటే బౌండెడ్ అబౌవ్ అంటాము. లోయర్ బౌండ్ మాత్రమే ఉంటే బౌండెడ్ బిలో అంటాం. రెండు ఉంటే బౌండెడ్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనకు లీస్ట్ అప్పర్ బౌండ్, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఈ టర్మ్స్ అనేటి. లీస్ట్ అప్పర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్, ఇవన్నీ కూడా అనాలిసిస్, రియల్ అనాలిసిస్లో మీరు టర్మ్ను అర్థం చేసుకుంటే చాలు, మీకు ఈజీగా థీరమ్స్ అవన్నీ కూడా ఈజీగా మీరు రాసేయచ్చు అన్నమాట. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఏంటి, లీస్ట్ అంటే ఏంటి, అప్పర్ బౌండ్ దాంట్లో లీస్ట్ అంటే ఏంటి, తక్కువ. లీస్ట్ అప్పర్ బౌండ్నే మనము ఏమంటామంటే సుప్రీమం అని కూడా అంటాం. దీన్ని మళ్ళీ లీస్ట్ ఉంది కదా, సుప్రీమం అని కన్ఫ్యూజ్ కావద్దండి. లీస్ట్ ఉంటే సుప్రీమం, లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమం అంటాం. లీస్ట్ అంటే తక్కువ, అప్పర్ బౌండ్లలో చిన్న అప్పర్ బౌండ్ అని అర్థం, అంతేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఈ రెండు అనుకోండి, తీసుకుందాం. 1, 2, 3, 4 సో ఆన్. ఇక్కడ ఏదైనా సరే యూ అనుకుందాం. దీని తర్వాత u+1, u+2 ఇవన్నీ కూడా అప్పర్ బౌండ్లే. ఇప్పుడు దీన్ని యూని నాకు తెలిసిన ఫైనల్ సెట్ని యూ ఈజ్ అప్పర్ బౌండ్ అన్నాను అనుకో. u+1, u+2 ఇవి కూడా అప్పర్ బౌండ్సే, ఆర్ ఆల్సో అప్పర్ బౌండ్స్. అర్థమవుతుందా? అవన్నీ కూడా అప్పర్ బౌండ్సే, దీనికంటే పెద్దగా ఉన్నాయి కదా. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఏమి, ఈ అప్పర్ బౌండ్లలో లీస్ట్గా ఉండేది. అంటే సపోజ్ దీనికంటే కొంచెం పెంచితే కూడా అది అప్పర్ బౌండ్ కాకూడదు. అర్థమైంది? అంటే ఇప్పుడు లీస్ట్ అప్పర్ బౌండ్ కొంచెం పెంచారు, కొంచెం తగ్గిస్తే సపోజ్ అంటే ఏమి,
ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎప్సిలాన్ అంటే చెప్పినాను మీకు నేను ఏం చెప్పినాను అమ్మా ఎప్సిలాన్ క్లాస్ తీసుకున్నప్పుడు ఎప్సిలాన్ వాల్యూ ఎలా ఉంటుందని చెప్పినాను ఎవరైనా ఒకటి చెప్పండి ఎప్సిలాన్ వాల్యూ ఎలా ఉంటుందని చెప్పినాను వినపడుతున్నాయి నా మాటలు ఎప్సిలాన్ అని మీకు చెప్పినా కదా ఒకసారి క్లాస్లో చెప్పిన ఎలా ఉంటుందని చెప్పినామ్మా పోనీ ఉన్నారు కదా నా మాటలు వినపడుతున్నాయా ఎస్ ఆర్ నో చెప్పండి ఎస్ ఎప్సిలాన్ అంటే చాలా మైన్యూట్ వాల్యూ అని చెప్పిన చాలా చిన్న వాల్యూ 0.0000001 లేదా 0 సంథింగ్ అని చెప్పినానా అంటే అంత చిన్న వాల్యూను కూడా యూలో నుంచి తీసేస్తే ఫర్ ఎప్సిలాన్ లెస్ గ్రేటర్ దాన్ 0 యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్ బాగుంది సపోజ్ ఎస్ ఈజ్ ఎ సెట్ అనుకున్నాం అగ్రిగేట్ అంటే కూడా సెట్ అయ్యేది కూడా ఓకే సో అంటే ఏమి ఇది మనకు ఎస్కి యూ అనేది అప్పర్ బౌండ్ అన్నాం మనం అంటే ఇప్పుడు మనం ఇందాక సెట్ తీసుకున్నాం 1 2 3 4 5 సెట్ తీసుకున్నాం 5 అనేది అప్పర్ బౌండ్ అనుకున్నాం 6 కూడా అప్పర్ బౌండ్ కదా దానికి మనకు తెలుసు కదా 6 నెంబర్ తెలుసు 7 నెంబర్ తెలుసు 8 నెంబర్ తెలుసు అన్నీ తెలుసు కదా తెలుసా లేదా అప్పర్ బౌండ్ అవుతాయి కదా అవన్నీ కూడా ఆ సెట్లో లేకపోవచ్చు సెట్లో ఉండాలని లేదు కానీ అన్ని విలువలు 6 కంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా 6 అనేది అప్పర్ బౌండ్ అవుతుందా లేదా మీకు అర్థమవుతుందా నేను చెప్పేదిమ్మా ఇది చిన్న ఈ కాన్సెప్ట్ ఒక్కటి అర్థమైతే చాలమ్మా ఇప్పుడు నేనేం చెప్పిన 1 2 3 4 5 రాసుకున్నాము ఇక్కడ 5 అనేది అప్పర్ బౌండ్ అలాగే 6 కూడా అప్పర్ బౌండ్ అవుతుంది ఆ సెట్కి ఎందుకంటే దాంట్లో లేకపోవచ్చు కానీ ఇందులో ఉన్న నెంబర్లన్నీ 6 కంటే తక్కువ ఉన్నాయి కదా ఎస్ ఆర్ నో కాన్సెప్ట్ అర్థమవుతుందమ్మా ఎస్ కాబట్టి 6 కూడా అప్పర్ బౌండ్ అవుతుంది 7 కూడా 8 కూడా అప్పర్ బౌండ్ అవుతుంది అయితే 5 మాత్రం లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది అంటే 5లో నుంచి సమ్ 0.999 లేదా 0.0001 తీసేస్తే అది అప్పర్ బౌండ్ కాకూడదు తీసేస్తే ఏమవుతుంది మనకు 4.999 అని వస్తుందా అది అప్పర్ బౌండ్ కాకూడదు అది అప్పర్ బౌండ్ కాకూడదు అప్పుడు దాన్ని లీస్ట్ అప్పర్ బౌండ్ లేదా సుప్రీమం అని అంటాం సో ఎలా ఉండాలంటే యూ అనేది మనం సుప్రీమం అని ఎలా చెప్తాము లీస్ట్ అప్పర్ బౌండ్ అని చెప్తామంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్ కాకూడదు అంటే అర్థం ఏమి దట్ ఇంప్లైస్ ఈ మ్యాథమెటికల్ నోటేషన్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1x బిలాంగ్స్ టు x such that u minus epsilon less than x less than u అంటే కనీసం అంటే ఇప్పుడు చూడండి నేను 4.999 అని చెప్పినాను 4.999కి ఈ పక్కన 5కి మధ్యలో ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది అని అర్థం దాని మీనింగ్ యూ మైనస్ ఎప్సిలాన్ అంటే చిన్న వాల్యూని యూలో నుంచి తీసేస్తే కూడా మైన్యూట్ వాల్యూని తీసేస్తే కూడా అది అప్పర్ బౌండ్ కాదు ఎందుకంటే ఖచ్చితంగా యూకి యూ మైనస్ ఎప్సిలాన్కి మధ్యలో ఎక్స్ అనే ఒక విలువ ఉంటుంది ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్కో అని చెప్పారు అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఇప్పుడు సుప్రీమం అని ఎప్పుడు అంటామంటే యూ ఈ సుప్రీమం అని ఎప్పుడు అంటామంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్ కాకూడదు అంటే అర్థమేమి అప్పర్ బౌండ్ కాదు అంటే ఆ యూ మైనస్ ఎప్సిలాన్కి యూకి మధ్యలో ఇక్కడ యూ మైనస్ ఎప్సిలాన్ ఉందనుకున్నాం అంటే ఖచ్చితంగా ఈ మధ్యలో ఒక నెంబర్ ఎక్స్ అనేది ఉంటుంది కాబట్టి యూ మైనస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా యూ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది అర్థమైందా ఎవరికైనా కాన్సెప్ట్ అర్థం కాలేదా ఈస్ లీస్ట్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమం
ఇప్పుడు ఎవరికైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే అడగండి అమ్మా, ఇప్పుడే అడగండి. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే సుప్రీమం అంటానే మనం ఇది రాస్తాం. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఇది రాస్తాం. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 u మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్ దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ x బిలాంగ్స్ టు x సచ్ దట్ అనేది విషయాన్ని రాస్తాము. u ఈజ్ సుప్రీమం అని అన్నామంటే ఇది రాసుకుంటాం. సుప్రీమం అంటే ఒక చిన్న మైనర్ వాల్యూ తీసేస్తే కూడా అది అప్పర్ బౌండ్ కాదు. ఎందుకంటే దానికి ఆ అప్పర్ బౌండ్కి మధ్యలో ఇంకొక నెంబర్ ఉండే అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం ఒక్కటైనా ఉంటుంది, ఎన్నైనా ఉండొచ్చు, కనీసం ఒక్కటైనా ఉంటుంది. కాబట్టి అది అప్పర్ బౌండ్ కాదు. కాబట్టి దాన్ని యూని మనం లీస్ట్ అప్పర్ బౌండ్ అంటాం. ఈ కాన్సెప్ట్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మేడం అర్థం కాలేదు అని చెప్పాలి. మీరు ఊరికే మౌనంగా ఉంటే నాకేం అర్థం కాదు. ఏమ్మా చెప్పాలి. మీకు అర్థమైందా కాలేదా కాన్సెప్ట్? లీస్ట్ అప్పర్ బౌండ్ అర్థమైంది. సుప్రీమం. ఓకేనా? ఇలాగే ఇంకొకటి ఏముంటుంది చెప్పండి. ఇది అప్పర్ బౌండ్కి సంబంధించి ఇంకోటి ఏముంటుంది? ఇంకోటి ఏముండొచ్చు? గ్రేటెస్ట్ అప్పర్ బౌండ్ మనం. అప్పర్ బౌండ్ మనం చెప్పు. లీస్ట్ అప్పర్ బౌండ్, అప్పర్ బౌండ్ ఒకటి, ఇంకోటి ఏంటి? లోయర్ లోయర్ బౌండ్. వెరీ గుడ్. Lower. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. దీన్నే మనం ఏమంటాం? ఇన్ఫిమమ్ అంటాం. ఇన్ఫిమమ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు అప్పర్ బౌండ్ అంటే ఇక్కడ ఉంటుందని చెప్పినాను. అంటే మీ యూ మైనస్ ఎప్సిలాన్ అనేది కూడా అప్పర్ బౌండ్ కాదు. అంటే అప్పర్ బౌండ్ కాదు, వాటి మధ్యన ఏది ఒకటి ఉంటుంది అని చెప్తున్నాం. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే సపోజ్ ఇది కూడా యూ అంటే అప్పర్ బౌండ్, ఇక్కడ యూ అని అప్పర్ బౌండ్, దీన్ని కూడా యూ అనేది తీసుకున్నాం. లోయర్ బౌండ్ అంటే ఈ పక్క ఉంటాయా అటువైపు ఉంటాయా? లోయర్ బౌండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా, ఇవన్నీ లోయర్ నెంబర్స్ ఇవన్నీ, అవునా? అంటే ఇటువైపు అంటే తగ్గుతుంటాయి, ఇటువైపు అంటే పెరుగుతుంటాయి, ఇటువైపు అంటే తగ్గుతుంటాయి. కాబట్టి లోయర్ అప్ అంటే ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఇది తీసేద్దాం. యూ అనేది లోయర్ బౌండ్ అయితే దాన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అని ఎప్పుడు అంటాం? అంటే ఇప్పుడు యూ అనేది లోయర్ బౌండ్ అనుకో, ఇవన్నీ కూడా లోయర్ బౌండ్లే కదా. ఒక సెట్ ఉంది, ఇందాకే సెట్ తీసుకున్నాం. ఏదది? 1 2 3 4 5 అని తీసుకున్నాం సెట్. ఇందాక 5 అప్పర్ బౌండ్ అని చెప్పినారు, 1 లోయర్ బౌండ్ అని చెప్పి. 1 లోయర్ బౌండ్ అయితే తర్వాత 1 కంటే చిన్నది 0 కదా, 0 కూడా లోయర్ బౌండే కదా, -1 కూడా లోయర్ బౌండ్, -2 కూడా లోయర్ బౌండే కదా. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే దీనికంటే తక్కువ. ఇప్పుడు దీనికంటే తక్కువ ఇటువైపు నెంబర్ కావాలంటే దీనికి ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా ఎప్సిలాన్ని? సో యూ ఈజ్ లోయర్ బౌండ్. యూ ఈజ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. గ్రేటెస్ట్ లోయర్ అని ఎప్పుడు చెప్తాము? ఇఫ్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే సుప్రీమం లేదా లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే యూ ప్లస్ ఎప్సిలాన్, యూ మైనస్ ఎప్సిలాన్ తీసుకుంటే కూడా ఇక్కడ ఈ రెండిటికి మధ్యన ఒక నెంబర్. ఏమ్మా ఏమవుతుందమ్మా? వాయిస్ కట్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగా వినపడుతుందా? సో యూ ప్లస్ యూ మైనస్ ఎప్సిలాన్ ఒక మైనూర్ నెంబర్ని యూలో నుంచి తీసేస్తే కూడా అది అప్పర్ బౌండ్ కాదు. ఎందుకు కాదు అంటే దానికి మధ్యన ఒక నెంబర్ ఉంటుంది. సో యూ ఈజ్ లీస్ట్ అప్పర్ బౌండ్ అని అన్నాం. ఇక్కడ ఇవన్నీ లోయర్ బౌండ్లు అంటే యూకి మనం ఏం చేయాలి? ఇక్కడ లోయర్ బౌండ్కి చెప్పాలి. సపోజ్ ఇప్పుడు 1 2 3 ఇది అప్పర్ బౌండ్ అయితే ఈ అప్పర్ బౌండ్ అంటే ఇటువైపు ఉంటాయి నెంబర్లన్నీ, అవునా? ఇది అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్ అంటే ఇటువైపు ఉంటాయి నెంబర్లన్నీ. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఒక్క ప్లస్ది యాడ్ చేసినా కూడా అంటే ఇప్పుడు 1 లోయర్ బౌండ్ అన్నామంటే 1.00
002 కూడా లోయర్ బౌండ్ కాదు. ఆ ఎప్సిలాన్ వాల్యూ 0.00 అయితే అప్పుడు 1.00 అంటే యూకి దాన్ని ప్లస్ చేస్తామా మైనస్ చేస్తున్నట్టు అర్థం? ప్లస్ మ్యామ్. వెరీ గుడ్. సో యూ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. నాట్ ఏ లోయర్ బౌండ్. దట్ ఇంప్లైస్ అంటే దాని మీనింగ్ ఏమి? దాని మీనింగ్ ఏమవుతుందమ్మా? దేర్ ఎగ్జిస్ట్, అది లోయర్ బౌండ్ అంటే అట్లీస్ట్ 1x బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్. దేనికి దేనికి మధ్యన ఉంటుంది? యూకి యూ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యన ఒక నెంబర్ ఉంటుంది ఎక్స్ అని. అంటే మీ యూ 1 అనుకోండి, అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా 1.0001 వాటి మధ్యన ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి యూ ఈజ్ ఏ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్ అని అంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో యూ ఈజ్ ఇన్ఫిమమ్ అన్నారంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఈ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ ఒక్క ఎక్స్ కానీ వాటి మధ్యన ఉంటుంది అని మీనింగ్. యూ ఈజ్ సుప్రీమమ్ అంటే మీనింగ్ ఏమి? దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 నెంబర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్. దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 నెంబర్ ఎక్స్ సచ్ దట్ యూకి యూ మైనస్ ఎప్సిలాన్కి ఒక మధ్యన ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి సో లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమమ్. ఇటువైపు అప్పర్ బౌండ్స్ అంటే ఇలా పెరిగేవి కాబట్టి సుప్రీమమ్ అన్నాం. లోయర్ బౌండ్ అంటే తగ్గేవి కాబట్టి గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ని ఇన్ఫిమమ్ అన్నాం. ఓకే అమ్మా, ఎవరికైనా ఏమన్నా ఈ సుప్రీమమ్ ఇన్ఫిమమ్ బౌండెడ్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? త్వరగా చెప్పాలి. బౌండెడ్ అంటే ఒక్కసారి రివైండ్ చేసుకుందామమ్మ. బౌండెడ్ అని ఎప్పుడు చెప్పినాం మనం? ఎవరైనా చెప్పు, ఏమేమి ఉంటే బౌండెడ్ అని చెప్పినాం? లోయర్ బౌండరీ ఉన్నప్పుడు లోయర్ అప్పర్ లోయర్ బౌండ్ ఉండాలి, అప్పర్ బౌండ్. వెరీ గుడ్. అప్పుడు అప్పర్ బౌండెడ్ అంట. మళ్ళీ ఇంకేం చెప్పుకున్నామమ్మా? ఓన్లీ అప్పర్ బౌండరీ ఉంటే బౌండరీ అబోవ్ అంటారు మేడం. ఓన్లీ లోయర్ బౌండరీ ఉంటే బౌండరీ బిలో అంటారు మేడం. వెరీ గుడ్. ఇంకేం చెప్పినామ్మా? లీస్ట్ అప్పర్ బౌండరీ, గ్రేటెస్ట్ లోయర్ బౌండరీ. ఎస్. సో లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమము, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే ఇన్ఫిమమ్. సో వీటికి లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే అదే అప్పర్ బౌండ్ అయి ఉండాలి. దానికంటే ఒక చిన్న మైనర్ వాల్యూ తీసేస్తే కూడా అప్పర్ బౌండ్ కాదు. అలాగే లోయర్ బౌండ్కి అదే లోయర్ బౌండ్ అయి ఉండాలి. ఒక చిన్న మైనర్ వాల్యూ యాడ్ చేస్తే కూడా లోయర్ బౌండ్ కాదు. దాని మధ్యన ఏదొకటి నెంబర్ ఉంటుంది. సో దీని మీద కొన్ని థీరమ్స్ ఉన్నాయి. అంటే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థీరమ్స్. కంప్లీట్నెస్ యాక్సిమమ్. కంప్లీట్నెస్ యాక్సిమమ్ గుర్తుపెట్టుకోవాలి, మీకు థియరమ్స్లో పనికి వస్తుంది. కంప్లీట్నెస్ యాక్సియం అంటే ఏంటి అని. ఎవ్రీ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ which is bounded above బౌండెడ్ అబౌవ్ అంటే ఏముంటుందమ్మా దానికి? ఓన్లీ అప్పర్ బౌండరీ. అప్పర్ బౌండ్ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ ఏమంటామమ్మా? సుప్రీమమ్ మేడం. వెస్. సో ఇట్ ఈస్ బౌండెడ్ అబౌవ్ హ్యాస్ సుప్రీమమ్. సో అలాగే సుప్రీమమ్ ఇన్ సిమిలర్లీ ఏమంటాము? విచ్ ఈస్ బౌండెడ్ బిలో? లోయర్ బౌండరీ which is bounded below has lower bound. Greatest lower bound అంటే ఏంటి? ఇన్ఫిమమ్ ఇన్ఫిమమ్. వెరీ. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదమ్మా. కంప్లీట్నెస్ యాక్సియం అంటే రెండు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకవేళ అది బౌండెడ్ అబవ్ అయితే సుప్రీమమ్ ఉంటుంది, బౌండెడ్ బిలో అయితే ఇన్ఫిమమ్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ అని రాస్తాం. అండ్
అండ్ ఆర్. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇంకోటి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ అమ్మా, ఇవి థియరమ్స్లో వస్తాయి. నెక్స్ట్ ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్కిమిడియన్ ప్రాపర్టీ క్లాస్ అయిపోయి ఎప్పుడు వస్తున్నారా అందరూ? సో ఆర్కిమిడియన్ ప్రాపర్టీ, ఇఫ్ x, y belongs to R అంటే రియల్ నెంబర్స్ and x greater than 0, then there exists some n belongs to Z plus అంటే ఏంటి? ఓన్లీ ఇంటీజర్స్ ఓన్లీ ఏం ఇంటీజర్స్? మేడం. పాజిటివ్ ఇంటీజర్స్. వెరీ గుడ్. ఇంటీజర్స్ such that nx is greater than y. సో ఇది పాజిటివ్ ఇంటీజర్. సో ఇఫ్ x, y ఏవైనా సరే రియల్ నెంబర్స్ అయితే ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఏమంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఎక్స్ గ్రేటర్ అంటే ఎక్స్ పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ n బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్ ఏదైనా n అనేది జెడ్ ప్లస్ సచ్ దట్ n ఇంటూ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఎన్ను ఎక్స్తో ఇంటూ చేస్తే వై కంటే పెద్దదిగా ఉంటుంది. ఎక్స్వైలు ఏ నెంబర్లు అయినా తీసుకోండి మీరు. అది ఆర్కిమిడియన్ ప్రాపర్టీ మీకు ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి. ఏదన్నా ఫార్ములా ఏదన్నా థీరం మనం థీరంని ప్రూవ్ చేసేప్పుడు బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ అని తీసుకున్నాం అనుకోండి, ఇది గుర్తుండాలి మీకు. ఏవైనా రెండు నెంబర్స్ x, y బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే, సో నెక్స్ట్ ఏంటి? దెన్ దేర్ ఎగ్జిస్ట్ n బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ nx గ్రేటర్ దాన్ y. నెక్స్ట్ డెన్స్ థీరం ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థీరమ్స్కి సింపుల్. మీరు కావాల్సింది ఏమైనా నెంబర్స్ తీసుకోండి అమ్మా, రెండు నెంబర్స్. డెన్సిటీ థీరం. లేదా డెన్స్నెస్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్. సో ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. డెన్సిటీ థీరం అనేది కూడా మనకు థీరమ్స్ చెప్పుకునేటప్పుడు ఏంటంటే బిట్వీన్ ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబర్. ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ there exists a rational number. Similarly, between any two different real numbers there exists a ఇంకొక నెంబర్ ఏముండొచ్చు చెప్పాలి. ఇది అవసరం అవుతుంది మా మీకు థీరమ్స్లో. ఎనీ టూ డిఫరెంట్ ఏమేమి ఉంటాయి రియల్ నెంబర్స్లో? గెస్ చేయండి ఏమేమి ఉంటాయి రియల్ నెంబర్స్లో, ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఏం రాయొచ్చు అనేది దేర్ ఎగ్జిస్ట్ ఏముంటుంది? రేషనల్. ఇంకోటి ఏంటి?
ఇంకో నెంబర్ ఏంటమ్మా? రేషనల్స్. ఇర్రేషనల్ మ్యామ్. వెరీ గుడ్. దే ఎగ్జిస్ట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఏవైనా సరే 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ని తీసుకున్నా అంటే వాటి మధ్యన ఒక రేషనల్ నెంబర్ అయినా ఉండొచ్చు లేదా ఒక ఇర్రేషనల్ నెంబర్ అయినా ఉండొచ్చు అని డెన్సిటీ థీరం. రేపొద్దున మనకి ఏదన్నా థీరం మనం ప్రూవ్ చేసేప్పుడు తీసుకుంటామని, ఒక ప్రాబ్లం చేసేప్పుడు కూడా ఇది మనం యూజ్ చేస్తాం ఈ థీరంని, డెన్సిటీ థీరంని. అంటే ఎనీ 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్, బిట్వీన్ ఎనీ 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబర్, ఆర్ బిట్వీన్ ఎనీ 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనమ్మా? సో ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా రేపు మనము సీక్వెన్సీ స్టార్ట్ చేసేస్తానమ్మా. జస్ట్ ఇవి బేసిక్స్ మీకు గుర్తుపెట్టుకోవడానికని చెప్పినాను ఈరోజు క్లాస్. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా ఈరోజు క్లాస్లో. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో రేపటి నుంచి నేనే క్లాస్ తీసుకుంటాను. మరొకసారి చెప్తున్నానమ్మా. ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదా? రేపు కొంచెం సింపుల్, రేపు కొంచెం నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ తీసుకుందాం. రేపు 2 క్లాసెస్ ఉన్నాయి కదా. ఏం ఇంతకు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. సో మీకు ఆర్కిమిడియన్ ప్రాపర్టీ చెప్పాలా సంజయ్? మళ్ళీ చెప్పాలా ఆర్కిమిడియన్ ప్రాపర్టీ? సంజయ్ చాట్ బాక్స్లో పెట్టాడమ్మా ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. రైట్. సో ఏంటి? ఇఫ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అయితే అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఎన్ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని అన్నాడు. సో ఏవైనా సరే 2 నెంబర్స్ తీసుకుందాం మనం. ఇప్పుడు వై అనేది నెగిటివ్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. పెన్ ఎక్కడ పోయింది ఇక్కడ? రైట్. సో వై అనేది మీరే చెప్పండి. ఏమైనా 2 నెంబర్స్ చెప్పు సంజయ్. ఏమైనా సరే 2 నెంబర్స్. సంజయ్ కానీ ఎవరైనా సరే చెప్పండి అమ్మా 2 నెంబర్స్, రియల్ నెంబర్స్ ఏవైనా. వై అనేది మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు. ఎక్స్ మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి. ఏమైనా 2 నెంబర్స్ చెప్పండి, రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తే అయిపోతుంది, అర్థమైపోతుంది ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. n ఈక్వల్ టు x ఈక్వల్ టు 3 మేడం. x ఈజ్ ఈక్వల్ టు 3 అంట. y ఈజ్ ఈక్వల్ టు సమ్ చెప్తాం 4 మేడం. y ఈజ్ ఈక్వల్ టు ఏమ్మా? చెప్పాలి. y ఈజ్ ఈక్వల్ టు సమ్ 20, 21 అనుకుందాం అమ్మా. అంతేనా? ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని కండిషన్స్ ఏమీ లేవు. అవునా? అవునా కదా? సో వై ఈజ్ ఈక్వల్ టు 20, 21 తీసుకున్నాను నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే దేర్ ఎగ్జిస్ట్ అంటే ఖచ్చితంగా దెన్ దేర్ ఎగ్జిస్ట్ అంటే ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని ఎన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంట? సమ్ ఎన్ బిలాంగ్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయ్యేటట్లు ఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎన్ జెడ్ ప్లస్లో కూడా 20, 21 ఉంటుందా? లేదా 20, 22 రాసుకో, లేదా 20, 20 రాసుకో. ఇంకా వేరేదైనా తీసుకేదైనా, కాకపోతే అలాంటి ఎన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? అలాంటి ఎన్ ఉంటుందా లేదా ఇక్కడ జెడ్ ప్లస్లో? జెడ్ ప్లస్ అంటే అన్ని ప్లస్ వాల్యూస్. అది ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. ఎక్స్ గ్రేటర్ దాన్ 0కి ఎన్ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయ్యేలాగా, ఎన్ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయ్యేలాగా ఎన్ అనేది బిలాంగ్స్ టు జెడ్ ప్లస్లో ఎగ్జిస్ట్ అవుతుంది అని. ఓకేనమ్మా? అర్థమైందా మీకు? ఇది ఏదైనా కావచ్చు నెంబర్. ఆ ఎన్ మేబీ 20, 20, దానికంటే ఇంకా 20, 21, ఈవెన్ 2019 ఇంటూ చేస్తే కూడా x3తో వై కంటే పెద్దగా ఉంటుందా? ఉంటుందా లేదా? సో అలాంటి ఎన్ను ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. ఓకేనా సంజయ్? ఇంకేమైనా డౌట్స్?
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో మ్యామ్. ఓకే.